మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న స్టోరీ. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు స్కూల్లో టాపర్, కాలేజీలో టాపర్, మంచి జాబ్, మంచి ప్యాకేజ్. బట్ వాడి లైఫ్ లో హ్యాపీనెస్ లేదు. వాళ్ళలాగే మీలో చాలా మంది ఉండుంటారు. దాని రీజన్ ఏంటి? అసలు ఇది ఎందుకు జరుగుతుంది? అసలు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా డిజైన్ అయిందంటే, ఒక సెట్ ఆఫ్ గోల్స్ పెట్టేసి ప్రతి ఒక్కరూ అదే గోల్ ని రీచ్ అవ్వాలి అని చెప్పేశారు. అంటే ఆ పర్సన్ కి ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎన్ని ఇండివిజువల్ స్కిల్స్ ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా, ప్రతి ఒక్కరు సేమ్ గోల్ కి రీచ్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెట్టెక్కే కాంపిటీషన్ లో ఒక కోతిని, ఒక మనిషిని, ఒక ఏనుగుని నిలబెట్టి ఎవరైతే చెట్టు ఎక్కేస్తారో వాళ్ళే విన్నర్ అని చెప్పడం ఎంత అన్ఫేరో, డిఫరెంట్ స్కిల్స్ ఉన్న పర్సన్స్ ని ఒక లైన్ లో పెట్టి సేమ్ గోల్ రీచ్ అవ్వాలి అని చెప్పడం కూడా అంతే ఫూలిష్నెస్. మన దేశంలో ఎడ్యుకేషన్ పాలసీని కంట్రోల్ చేసే పవర్ ఉంది గవర్నమెంట్. మన గవర్నమెంట్ పాలసీ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ కన్నా క్వాంటిటేటివ్ ఎడ్యుకేషన్ ని ప్రమోట్ చేస్తుంది. అంటే అందరూ చదువుకోవాలి, ప్రతి ఒక్కరు చదువుకోవాలి. సొసైటీలో ఉన్న ప్రెషర్ వల్ల గానీ, లేకపోతే పేరెంటల్ ప్రెషర్ వల్ల గానీ, ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇష్టం లేకపోయినా, వాళ్ళకి అవసరం లేకపోయినా చదువుకుంటారు. దీనివల్ల చాలా ఫేక్ ఇన్స్టిట్యూషన్స్ తయారైపోయాయి, లో క్వాలిటీ ఇన్స్టిట్యూషన్స్ తయారయ్యాయి. దీనివల్ల మనం తీసుకునే డిగ్రీస్ కి సొసైటీలో వాల్యూ లేకుండా పోయింది. మన ఇండియన్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కోసం <7%, మన జీడిపిలో 7% కన్నా తక్కువ మాత్రమే ఉపయోగిస్తుంది. ఇది చాలా డెవలపింగ్ దేశాల కన్నా తక్కువ. ఈ ల్యాక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇన్నోవేషన్ రావట్లేదు. 50 years ముందు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది, ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా. మన సొసైటీలో పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని డాక్టర్, లాయర్ లేదా గవర్నమెంట్ జాబ్ లో పంపించడం మాత్రం ఇష్టపడుతున్నారు. అదే పిల్లోడికి ఏదంటే ఇష్టము, అతని స్కిల్ సెట్ దేంట్లో ఉన్నాయి, దానికన్నా సొసైటీలో ఏది ప్రెస్టేజ్ ని కాపాడుతుంది, ఏది అతని పేరుని నిలబెడుతుంది, ఇటువంటి జాబ్స్ లో మాత్రం పంపించడానికి పిల్లల్ని ఫోర్స్ చేస్తున్నారు. మన పేరెంట్స్ పిల్లల యూనిక్ స్ట్రెంగ్స్ ని ఐడెంటిఫై చేసి దాన్ని ప్రమోట్ చేయకుండా ఎక్కువ మార్క్స్ తెచ్చుకొని డిగ్రీ పూర్తి చేయడానికి మాత్రమే ఫోర్స్ చేస్తున్నారు. దీనివల్ల పిల్లలకి లైఫ్ లో సాటిస్ఫాక్షన్ లేకపోవడము, ప్లస్ చాలా మెంటల్ హెల్త్ డిజార్డర్స్ కూడా వస్తున్నాయి. అసలు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో స్కూల్ యొక్క పని ఏంటి? ఒక ఇండివిజువల్ పర్సన్ లో ఉన్న స్కిల్స్ ని ఐడెంటిఫై చేసి దాన్ని ఎన్హాన్స్ చేయాలి. బట్ మన స్కూల్స్ ఏం చేస్తున్నాయి? కేవలం వాళ్ళకి ఇచ్చిన సిలబస్ ని పూర్తి చేయడంలో మాత్రమే కాన్సన్ట్రేట్ చేసేది. దీనివల్ల పిల్లలందరూ ఎడ్యుకేషన్ నుంచే డిస్కనెక్ట్ అయిపోతున్నారు. ఎడ్యుకేషన్ అంటేనే విరక్తి పుట్టేస్తుంది. టీచింగ్ లో ఇన్నోవేషన్ మెథడ్స్ లేకపోవడము, ప్లస్ స్కిల్ డెవలప్మెంట్ చేయలేకపోవడం వల్ల పిల్లలు బయట సొసైటీలోకి వచ్చినప్పుడు రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయలేకపోతున్నారు. సెకండ్ పాయింట్, స్కూల్ కేవలం ఒక సిలబస్ ని కంప్లీట్ చేసే మిషన్ లా కాకుండా ఒక ఇండివిజువల్స్ లో ఉన్న స్కిల్ ని గుర్తించి దాన్ని ఎన్హాన్స్ చేయగలగాలి. థర్డ్ పాయింట్, టీచర్స్ కి ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఫోర్త్ పాయింట్, ఒక ఇండివిజువల్ లో ఉన్న క్రియేటివిటీని పెంచి అతని స్కిల్స్ ని ప్రాక్టికల్ గా యూజ్ చేసేటట్టు మోల్డ్ చేయగలగాలి. ఇప్పుడు ప్రెసెంట్ మన సొసైటీలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ కి కారణం కూడా సేమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ప్రెసెంట్ కావాల్సిన జాబ్స్ కి కావాల్సిన స్కిల్స్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నేర్పించడంలో ఫెయిల్ అయింది. పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల, లో క్వాలిటీ ఇన్స్టిట్యూషన్స్ ఉండడం వల్ల, ఇవన్నీ ఇచ్చే డిగ్రీస్ కి వాల్యూ లేకపోవడం వల్ల ప్రెసెంట్ ఉన్న సొసైటీలో ఎడ్యుకేషన్ అనేది ఒక ఫెయిల్డ్ స్టేటస్ గా మిగిలిపోయింది. మా ఎడిటర్ మీకు ఈ గ్రీన్ స్క్రీన్ చూపించమన్నాడు, సో చూపిస్తున్నా. బాయ్.